Shall we turn to book of Revelations chapter 5? ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము And we'll read from verses from 1 to 6. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు కలిసి మార్చి చదువుకుందాం. And also from verses 11 to 14 responsively. మరి ఒక భాగంగా 11వ వచనం నుంచి 14వ వచనం వరకు మార్చి చదువుకుందాం. And I saw in the right hand of him that sat on the throne a book written within and on the backside, sealed with 7 seals. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథం విప్పుటకు యోగ్యుడైన వాడెవడని పరిశుద్ధుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. And no man in heaven nor in earth nor under the earth was able to open the book, neither to look thereon. ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడును కనబడలేక నేను బహుగా ఏడ్చుచుండగా. And one of the elders said unto me, Weep not, behold, the Lion of the tribe of Judah, the root of David, hath prevailed to open the book and to loose the 7 seals thereof. మరియు సింహాసనములకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచినట చూచితిని. ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు ఉండెను. ఆ కన్నులు భూమి అంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. And from verses 11 to 14. 11వ వచనం నుంచి 14వ వచనం వరకు మార్చి చదువుకుందాం. I beheld and I heard the voice of many angels round about the throne and the beasts and the elders, and the number of them was 10,000 times 10,000, and the thousands of thousands. వారు వధింపబడిన గొర్రె పిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందునరుడని గొప్ప స్వరంతో చెప్పుచుండిరి. And every creature which is in heaven and on earth and under the earth and such or in the sea and all that are in them heard I saying, Blessing and honor and glory and power be unto him that sitteth upon the throne and unto the Lamb forever and ever. ఆ 4 జీవులు ఆమేన్ అని చెప్పు ఆ పెద్దలు సాగిలపడి నమస్కారం చేసిరి. Let us look to the Lord for help in prayer. సహాయం కొరకే ప్రభువు వైపు ప్రార్థనలో చూద్దాం. Gracious Father, we once again thank you for thine help in the singing session. ప్రేమగల కృపగలిగిన తండ్రి, పాడు సమయంలో మీరు చేసిన సహాయంకే మీకు ఎంతో వందనాలు. Lord, and also in the playing of the instrument. ప్రభువా వాయిద్యం వాయించడంలో మీరు చేసిన సహాయం బట్టి మీకు ఎంతో వందనాలు. Thank the Lord for touching our throats and our lips and our tongues. ప్రభువా మా యొక్క గొంతులను మా యొక్క పెదవులను మా యొక్క నాలుకలను మీరు ముట్టిన దాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు. Lord, once again we covet thine help, O Lord, falling before thine feet. ప్రభువా మీ పాదం చెంత మోకరించి మీ యొక్క సహాయం కొరకు వేడుకొంచున్నాం. Lord, anoint both of us. మా ఇరువురిని ప్రభువా మీరు అభిషేకించమని వేడుకుంటున్నాం. Lord, touch our lips and our tongues, O Lord, and our throats too. ప్రభువా మా యొక్క గొంతుకలను మా యొక్క పెదవులను మా యొక్క నాలుకలను ముట్టమని వేడుకుంటున్నాం. O Lord, make thine heavenly presence be experienced by all who are partakers of this ministry through YouTube and many other means. ఈ పరిచర్యలో ప్రభువా యూట్యూబ్ ద్వారా ఇంకా అనేక రకాలుగా పాల్గొంటున్న అందరూ కూడా ప్రభువా ఆశీర్వదింపగా సహాయం చేయమని Make them experience thine heavenly, holy, divine presence wherever they are gathered. ప్రభువా ఎక్కడ కూడి ఉన్నప్పటికీ మీ యొక్క పరలోక సన్నిధిని వారు అనుభవించగలరు సహాయం చేయమని వేడుకుంటున్నాం. O Lord, we ask for thine Holy Spirit ministration amongst us. ప్రభువా మీ యొక్క పరిశుద్ధాత్మ యొక్క పరిచర్యను మా మధ్యలో అనుభవించగలరు సహాయం చేయమని వేడుకుంటున్నాం. Lord, we believe the scripture says that the unction of that Holy Spirit is upon us. ప్రభువా మీ యొక్క పరిశుద్ధాత్మ ప్రభువా మా మీద ఉన్నది అని ప్రభువా మీ వాక్యం సెలవిస్తున్నది. And also we, according to Matthew chapter 10 and verse 20, it says, It is not ye that speak, but the Spirit of your Father which speaketh. ప్రభువా మత్తయి సువార్త 10వ అధ్యాయం 20వ వచనంలో చెప్పబడిన రీతిగా మాట్లాడేవారు మీరు కాదు, మీ తండ్రి యొక్క ఆత్మని మాట్లాడనని ప్రభువా సెలవిస్తున్నారు. We also covet Luke 12:12 for this Sunday ministry.
ప్రభా ఈ యొక్క ఆదివారం రక్షణ కొరకై లూకా 12:12 ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నాం. Oh Lord, bless the scripture portion what they have brought before us. ప్రభా మా మధ్య తీసుకొని రాబడిన మీ లేఖన భాగం బట్టి మీకు ఎంతో వందనాలు. Oh Lord, speak to that scripture portion. ప్రభా ఈ యొక్క వాక్య భాగం ద్వారా మీరే మాతో మాట్లాడమని So that we may worship thee in truth and in spirit. ప్రభా తద్వారా మేము మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించగలటు సహాయం With all our చేయండి. understanding, with an obedient heart. సంపూర్ణమైన గ్రహింపును విధేయత కలిగిన హృదయంతో మిమ్మల్ని ఆరాధించడం సహాయం చేయండి. Remembering all thine holiness and thine greatness. ప్రభా మీ యొక్క పరిశుద్ధతను మీ యొక్క మహోన్నతను ప్రభా మహాత్మ్యమును ప్రభా మేము గుర్తు చేసి జ్ఞాపకం చేసుకుంటున్నాం. And also mindful of what kind of praise and honor thou obtaining in the heaven above, seated upon the throne. ప్రభా మీరు పరలోకంలో సింహాసనం మీద ఆశీనులుగా ప్రభా మీరు ఎటువంటి ఘనతను ఎటువంటి ఆరాధన మీరు పొందుతున్నారో ప్రభా మేము గ్రహించుచున్నాం. Remembering we may, O Lord, in such a way honor and worship thee, O Lord, remembering all thy greatness and thine holiness. మీ యొక్క ప్రభావమును మీ యొక్క పరిశుద్ధతను ప్రభా మీ యొక్క ఘనతను అంతటిని ప్రభా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. O Lord, so that we may worship thee in truth and in spirit. ప్రభా ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించడం సహాయం చేయండి. O Lord, hide behind thy cross both of us. ప్రభా మా ఇరువురిని మీ యొక్క Help in translation. మా ఇరువురిని మీ శిలువ చాటు మరుపరచండి. Giving thanks and praise the highly exalted matchless name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామములో ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. Amen. Here we see that the worthy one in heaven, who is worthy to receive all glory, honor and strength, wisdom and riches and blessing. ఇక్కడ పరలోకంలో ఎవరైతే జ్ఞానమునకును ఐశ్వర్యమునకును శక్తికిను బలమునకును ఘనతకును మహిమనకును స్తోత్రమునకు ఎవరు యోగ్యులో గమనిస్తున్నాం. And this is a witness that is given by all the angels in heaven above and all the 24 elders and the four and also by everyone that are there in heaven, the four beasts. పరలోకంలో ఉన్న 4 జీవులు పెద్దలు దేవదూతలందరూ కూడా ఇచ్చు సాక్ష్యం ఇది. And we see Apostle John, and he was crying very bitterly. ఇక్కడ అపోస్తలుడైన యోహాను జీవితం చూస్తే ఇక్కడ ఎంతో దయగలిగిన He is weeping bitterly. ఆయన ఎంతో ఏడుస్తా ఉన్నాడు ఇక్కడ యోహాను. And he is so much in sorrow, and all the tears are rolling away from his eyes. ఆయన ఎంతో రోదిస్తున్నాడు, ఆయన కంటిలో నుంచి నీళ్లు కారుతా ఉన్నాయి. And the verse 4 it says that I wept much. 4వ వచనంలో చూస్తున్నాం కదా, నేను బహుగా ఏడ్చుచుండగా. I wept much. నేను బహుగా ఏడ్చుచుండగా. Because he did not find the worthy person who can able to go and get the book and open the book and open the seals. అక్కడ గ్రంథమును విప్పడానికి దాని యొక్క ముద్రను విప్పుటకు యోగ్యుడు ఎవరు అతనికి కనపడలా. We don't know what that is written there inside the book, but the book seems to be very much holy, and it's something written by God. అక్కడ ఈ గ్రంథంలో ఏం రాయబడిందో మనం ఎరుగం గాని అది బహుశా దేవుడి ద్వారా ఏదో ఒకటి రాయబడి ఉంటుంది దాంట్లో. And much precious and things might be written there inside. బహుశా ఆ గ్రంథంలో ఎంతో ప్రాముఖ్యమైన శ్రేష్టమైన విషయాలు రాయబడి ఉండొచ్చు. So the reason why and a worthy person is needed to take the book and to open the seals. అందుకు ఆ కారణం చేత ఆ యొక్క గ్రంథమును దాని యొక్క ముద్రను విప్పడానికి యోగ్యుడు కావాలను. And maybe the book contains many things that tells of the mankind's future. ఈ యొక్క గ్రంథం బహుశా మానవుని యొక్క భవిష్యత్తును తెలియపరిచే గ్రంథమేమో. And moreover, this book reveals of the facts what kind of deliverance God is going to give to his chosen people. ప్రభువు తాను ఏర్పరచుకున్న వారికి ఎటువంటి విడుదలను దయచేయబోతున్నాడో అవి రాయబడి ఉండొచ్చు. Not only that, the book inside the book many things that are written, that what kind of place and honor and the glory the people of God are going to get, that might be written inside the book. ఆ యొక్క గ్రంథంలో దేవుడి ప్రజలు ఎటువంటి ఘనతను ఎటువంటి ప్రభావంను ఎటువంటి ఆశీర్వాదం పొందబోతున్నారో అవి రాయబడి ఉండొచ్చు. And also the things that are written, that the people who deny God while living on this earth, what kind of a pathetic and what kind of curse and what kind of punishment they are going to get, maybe all that is written inside the book. ఆ గ్రంథంలో ఈ లోకంలో జీవించినప్పుడు ఎవరైతే ప్రభువును తృణీకరించినారో ఆయన మార్గం తృణీకరించినారో వారి యొక్క దయనీయమైన అంతము లేదా వారి యొక్క శిక్ష
వారు ఎటువంటి శిక్షను అనుభవించబోతున్నారు ఈ విషయాలు రాయబడి ఉండొచ్చు. And not only that, and what kind of a place the God is preparing for his children, even that things are written inside that book. బహుశా దేవునికి యొక్క పిల్లలు ఎటువంటి స్వాస్థ్యమును పొందబోతున్నారు, ఎటువంటి స్థలంలో ప్రవేశించబోతున్నారు, ఆ యొక్క విషయాలు రాయబడి ఉండొచ్చేమో. And not only that, and what they will be going to do, what the children of God are going to do after they are taken to his presence, those things are written inside that book. దేవుని ప్రజలు దేవునితో కూడా దేవుని యొక్క రెండవ రాకడలో ఎత్తబడిన తర్వాత దేవునితో కూడా ఎటువంటి స్వాస్థ్యం పొందబోతున్నారు, ఎలా ఉండబోతున్నారు రాయబడి ఉండొచ్చు. And what kind of things, what kind of position, what kind of place they are going to get, that things are written inside that book. ఎటువంటి స్థలంలో ప్రదేశంలో ఉండబోతున్నారు, ఎటువంటి స్థానంలో ఉండబోతున్నారు అనే విషయాలు రాయబడి ఉండొచ్చు. And what would be their glory, all these things are written inside the book. ఎటువంటి మహిమను వాళ్ళు పొందబోతున్నారు ఆ యొక్క విషయాలను రాయబడి ఉండొచ్చు. Because this book contains all things for the eternity. ఈ యొక్క గ్రంథంలో అన్ని నిత్యత్వం విషయంలో రాయబడి ఉంటాయి. And all the things of the God. దేవుని విషయంలో రాయబడి ఉంటాయి. All the things for the children of God. అన్ని దేవుని ప్రజలను కూర్చున్న who are redeemed by his precious blood. ఎవరైతే ఆయన యొక్క స్వరక్తం ద్వారా ఆయన యొక్క అమూల్యమైన రక్తం ద్వారా విమోచింపబడినారో వాళ్ళ విషయంలో రాయబడి ఉంది. Who are given the name of God. Who are given the name of God. For them the many things are written inside the book. ఎవరికైతే దేవుని పేరు పెట్టబడిందో, ఎవరైతే దేవుని ద్వారా పేరు పెట్టి పిలువబడినారో, నూతనమైన పేరు ఇవ్వబడినారో వాళ్ళ గురించి విషయాలు రాయబడి ఉండొచ్చు. So many such things are written, and so to open this book, some worthy person is needed to open this book. ఆ రీతిగా అనేకమైన విషయాలు ఆ గ్రంథంలో ఉండొచ్చు. అయితే ఆ గ్రంథం ఇప్పడానికి యోగ్యమైన వ్యక్తి కావాలను. The person who is having the knowledge, who is having the wisdom, who is having the strength, who is having the honor, who is having the praise, such a kind of person is needed to open and to take this book and to open the book. ఎవరైతే జ్ఞాని అయి ఉంటున్నాడో, ఎవరైతే మహిమ కలిగిన వాడు ఉంటున్నాడో, ఎవరైతే ఘనత పొందని అనుకుంటున్నాడో అటువంటి వ్యక్తి ఈ యొక్క గ్రంథం ఇవ్వవలెను. Not an ordinary person can take and open the seals. ఆ యొక్క గ్రంథం ఇప్పడానికి, ముద్రను ఇప్పడానికి సామాన్యమైన మనిషికి సరిపోదు. Because ఎందుకంటే to open the book, what it is written, he must able to see them and to keep, and not only that, he must be able to bear all the things by seeing them. అక్కడ గ్రంథం విప్పినప్పుడు ఆ గ్రంథంలో ఉన్న విషయాలన్నిటిని కూడా ఆయన భరించవలసిన వాడుగా ఉంటున్నాడు. And he must not get offended by any of such things that are going to happen. ఆ యొక్క జరగనున్న విషయాలు వేటిని గురించి కూడా తను బాధింపబడని వాడు ఉండాలి. He must never get offended by anything that is going to happen. ఏదైతే జరగబోతున్నాయో వాటి విషయం గురించి ఎంత మాత్రం బాధించని వాడు ఉండాలి. చింతించిన వాడు ఉండాలి. So such a kind of a person is needed to open this book. అటువంటి యోగ్యమైన వ్యక్తి కావాలి. So these people, the angels that are there, and a great angel that has come and stood before this Apostle John, and it is saying to Apostle John, saying, "Oh, don't weep. There's a lamb who is called the Lion of the tribe of Judah. The root of David has prevailed to open the book and to loose the 7 seals thereof." అక్కడ ఒక దూత వచ్చి యోహానుతో అంటుంది కదా, ఏడవకు, ఇదిగో దావీదుకు చిగురై యూదా గోత్రపు సింహము 7 ముద్రలు తీసి ఆ గ్రంథం ఇప్పటికై జయం పొందినని నాతో చెప్పాను అంటున్నాడు. So he is called the Lion of tribe of Judah. ఆయన యూదా గోత్రపు సింహము అంటున్నాడు. So this tribe of Judah has got a special place in all the children of Israel. ఈ యొక్క ఇశ్రాయేల్ ప్రజలందరిలో కూడా యూదా గోత్రపు సింహము ప్రత్యేకమైన ఇశ్రాయేల్ పిల్లలందరిలో కూడా యూదా గోత్రపు సింహము ప్రత్యేకమైన స్థానం గలది. So Israel had 12 children, 12 sons and a daughter, and amongst all these children, the son Judah has a special place. యాకోబుకు 12 మంది కుమారులు, కుమార్తెలు ఉన్నారు. ఈ యొక్క కుమారులందరిలో కూడా యూదా ప్రత్యేకమైన వాడు. Similarly, God has liked this the nature and how he dealt with the things. ఏ రీతిగా తను కార్యములు జరిగిస్తూ వచ్చినాడో ఆ యొక్క విషయం, ఆయన యొక్క స్వభావం దేవుడు ఇష్టపడిన వాడుకున్నాడు. God really liked the way how he dealt with the things, how he faced the things, how he helped his brethren
in many other aspects, Judah was very close to the heart of God. యూదా ఎటువంటి కార్యములు చేసినాడో, ఏ రీతిగా తన సహోదరుని ప్రేమించినాడో, ఏ రీతిగా దేవునికి ఇష్టగా జీవించినాడు, ఆయనకు హృదయం దేవునికి ఎంతో సమీపంగా ఉంది. God also liked the way how Judah took the responsibility to redeem his brethren. God also liked the way. యూదా ఎటువంటి రీతిగా యోసేపు కాలంలో తన యొక్క సహోదరుని విడిపించే బాధ్యత తన మీద వేసుకున్నాడో, ఒకవేళ తన సహోదరునికి ఏమన్నా హాని అయితే తనని బంధించమని ఏ రీతిగా కోరుతూ వచ్చినాడో, ఆ రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు కూడా అటువంటి మనసును మన పట్ల కలిగిన వారు ఉన్నారు. He liked that way. He liked that heart. ఆ యొక్క హృదయము దేవుడు ఇష్టపడేవాడు ఉన్నాడు. So he liked the way how he took the responsibility of his brethren. ఆ రీతిగా ఏ రీతిగా అయితే యూదా తన సహోదరుల పట్ల బాధ్యత కలిగిన వాడు ఉన్నాడో, ఆ యొక్క విధానమును ప్రభువు ఇష్టపడేవాడు ఉన్నాడు. See, let us look to Genesis chapter 43. ఆదికాండము 43వ అధ్యాయము. Genesis 43. ఆదికాండం 43. Genesis 43. Let us read verses from 1 to 12 responsively. ఆదికాండము 43వ అధ్యాయము. మొదటి వచనం నుంచి ఆహారం పొందని వారితో అనగా, And God spake unto him, saying, The man did solemnly protest unto us, saying, Ye shall not see my face, except your brother be with you. కాబట్టి నీ మా తమ్ముని మాతో కూడా పంపినట్లా మేము వెళ్ళి నీకు ఆహారం పొందము. But if thou wilt not send him, we will not go down. For the man said unto us, Ye shall not see my face, except your brother be with you. అందుకు ఇశ్రాయేలు, మీకు ఇంకొక సహోదరుడు కలగాలి, మీరు ఆ మనుషుని చెప్పి నాకు ఇంత శ్రమ కలుగజేయలేదా అనగా. And they said, The man asked us straightly of our state and of our kindred, saying, Is your father yet alive? Have ye another brother? We told him, according to the tenor of these words, could we certainly know that he would say, Bring your brother down. యూదా తన తండ్రి ఇశ్రాయేలును చూసి, ఆ చిన్నవాడిని నాతో కూడా పంపుము, మేము లేచి వెళ్ళదుము, అప్పుడు మేమే కాదు నీవును మా పిల్లలను చావక బ్రతుకుదుము. I will be surety for him, for of my hand shall thou require him. If I bring him not unto thee and set him before thee, then let me bear the blame forever. మాకు తడవ కాకపోయిన యెడల ఈ పాటికి రెండవ మారు తిరిగి వచ్చి ఉందమని చెప్పగా. And the father Israel said unto them, If it must be so now, do this, take of the best fruits in the land in your vessels, and carry down the man a present, a little balm and a little honey, spices and myrrh and nuts and almonds. రెట్టింపు రూకలు మీరు తీసుకోండి, మీ గోనెల మూతిలో ఉంచబడి తిరిగి వచ్చిన రూకలు కూడా చేత పట్టుకొని పోయి మరలా ఇచ్చివేయండి, ఒకవేళ అది పొరపాటై ఉండును. So we see that how Judah is taking the responsibility, initiative to deliver his brother, elder brother, who was Simon, who was born in Egypt in the place of Joseph. తన యొక్క అన్నయ్య షిమ్యోనును విడిపించడానికి యూదా ఏ రీతిగా తను తాను సమర్పించుకుంటున్నాడో చూస్తున్నాడు, బాధ్యత తీసుకుంటున్నాడో చూస్తున్నాడు. And we also see he is taking up the responsibility of the Benjamin. అదే రీతిగా బెన్యామీన్ గురించిన బాధ్యత కూడా యూదా తీసుకుంటున్నాడు. He is convincing his father, saying that let us take your last son, that Benjamin, with us. And if I don't bring back your son Benjamin, and you blame me forever. సో బెన్యామీన్ గాని నేను క్షేమంగా తీసుకొని రాకపోతే ఆ యొక్క నింద ఎల్లప్పుడూ నా మీద కాంటున్నాడు. And this is what this is where we can understand what kind of heart Judah had. ఇప్పుడు ఈ రీతిగా మనం చూడగలము యూదా ఎటువంటి హృదయం కలిగిన వాడో చూడగలుగుతున్నాం. And we see what kind of a heart this man had. ఎటువంటి హృదయము ఈ మనిషి కలిగి ఉన్నాడో చూడగలం. And also we'll read verse 8 all together. 8వ వచనం కూడా కలిసి చదువుకుందాం. And Judah said unto Israel his father, Send the lad with me, and we will arise and go, that we may live and not die, both we, thou, also our little ones. And here in verse 8 it says that we may live. 8వ వచనంలో చెప్తున్నాడు, మేమే కాదు మనము బ్రతుకున్నట్లు అని చెప్తా ఉన్నాడు. In English Bible it is written that we may live. ఇంగ్లీష్ లో మనం బ్రతుకున్నట్లు అని ఉంది. We may live. ఇంగ్లీష్ లో బైబిల్లో మనం బ్రతుకున్నట్లు అని ఉంది. He is concerned about everyone's life. అతను యూదా అందరి యొక్క జీవం గురించి, వారి యొక్క బ్రతుకుల ప్రాణం గురించి బాధ్యత తీసుకున్నాడు. He is concerned about his father's life.
తండ్రి ప్రాణం గురించి బాధ్యత He is తీసుకున్నాడు. concerned about his wife's life. వారి యొక్క భార్యల విషయంలో ఆయన బాధ్యత He తీసుకున్నాడు. is concerned about his brother's life. సహోదరుల విషయంలో వారి ప్రాణం విషయంలో బాధ్యత He is తీసుకున్నాడు. concerned about his children's lives. వారి యొక్క పిల్లల విషయంలో బాధ్యత తీసుకున్నాడు. He is showing all the concern about each and everybody in the family. ఆ యొక్క కుటుంబంలో అందరి పట్ల బాధ్యత తీసుకున్న వాడు ఉన్నాడు. So here we can see what kind of a good heart this man had. ఎటువంటి మంచి హృదయము యూదా కలిగి ఉన్నాడో చూస్తున్నాం. Because of this heart, ఈ యొక్క హృదయం చేత Jacob got convinced. యాకోబు తను అవి ఒప్పుకున్న వాడుకున్నాడు. Jacob got truly convinced by all these things what Judah has said to Jacob. యూదా ఏ విషయాలైతే యాకోబుతో చెప్పినాడో వాటన్నిటి కూడా సమ్మతించిన వాడు యాకోబు ఉన్నాడు. Now he is ready to send his last son Benjamin. అప్పుడు యాకోబు తన యొక్క చివరి కుమారుడైన బెన్యామీను పంపడానికి ఇష్టపడ్డాడు. Here we know the context. ఇక్కడ మనము ఈ యొక్క సంఘటనను మనము ఎరుగుదాము. Because Simon is his elder brother Simon is kept in the jail in the land of Egypt. తన అన్నయ్య షిమ్యోను ఐగుప్తులో బందీగా చేయబడినాడు. Joseph himself had did this thing. యోసేపే ఆ కార్యం జరిగించాడు. Not only it's not that he want to take the revenge, తను పగ తీర్చుకోవాలని అలా చేయలేదు. but he want to see his brother's Benjamin's face. బెన్యామీను చూడడం కొరకు ఆ రీతిగా చేశాడు. So that's the reason why he has kept Simon in prison, because if he let all his brothers go to land of Canaan, then they would not return back. ఒకవేళ గాని సహోదరులందరినీ గాని యోసేపు వాళ్ళ ఇంటికి పంపించేస్తే బహుశా వాళ్ళు మళ్ళీ వెనక్కి రారేమో. So they would die in that famine, but they don't dare to come again to Egypt for the grains. వారు ఆ యొక్క భయం చేత ఆ యొక్క కరువులు అట్లే చనిపోతారేమో గాని మళ్ళీ ఐగుప్తు రావడానికి తెగించరు. So the reason why Joseph, a man who's having the wisdom of wisdom of God, kept Simon in the prison so that they would definitely come for his brother. అందునిమిత్తమై దేవుని జ్ఞానం కలిగిన యోసేపు ఏం చేశాడంటే తన సహోదరులు ఒకడైన షిమ్యోనుని బంధించాడు. వాళ్ళు మళ్ళీ తిరిగి రావచ్చు కొరకు. Now to deliver Simon and to bring back Benjamin, now Judah is convincing his father Jacob, and Jacob got convinced, very much convinced by what all he has said to his father. యూదా తన యొక్క అన్నయ్య షిమ్యోను విడిపించడానికి అట్లే బెన్యామీన్ మళ్ళా క్షేమంగా తీసుకొని రావడానికి చెప్పిన విషయాలన్నిటిని కూడా యాకోబు సమ్మతించినాడు. So what a good heart he had. ఎంత మంచి హృదయము యూదా కలిగి ఉన్నాడు. This is the kind of a heart God has seen, God saw, and he liked him very much. ఇటువంటి హృదయంను దేవుడు చూచి తనను ఎంతగానో ఇష్టపడిన వాడుగా He ఉన్నాడు. liked him very much. దేవుడు ఎంత ఇష్టపడిన వాడు ఉన్నాడు. That is the reason why the Lord Jesus Christ, the Creator God, has come and took in the form of a flesh. He born in the tribe of Judah. ఆ రీతిగా యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మానవ రూపంలో జన్మించి యూదా గోత్రంలో జన్మించిన వాడు ఉన్నాడు. Because he saw that Judah's heart is very much blessing to his other brothers. యూదా యొక్క హృదయము ఆయన యొక్క సహోదరులకి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంది. So God liked his heart very much. దేవుడు తన హృదయాన్ని ఎంతో ఇష్టపడ్డాడు. God liked Judah very much. దేవుడు యూదాను ఎంతగానో ఇష్టపడ్డాడు. Not only there are many other aspects are involved in this, which it's not time for us to go through all of them. అనేక విషయాలు ఈ యొక్క సంఘటనలు ఉన్నాయి కానీ అవన్నీ మనం చూసుకోలేము ఇప్పుడు. Oh, what a kind of a principle and a divine and a God-fearing man he was. ఎటువంటి జీవితమును ఎటువంటి దేవుని యొక్క స్వభావం కలిగిన వ్యక్తి తను. He is a man who feared God. He is a man who feared God. ఆయన దేవునికి భయపడిన వాడుగా ఉన్నాడు. So his character is very much different than of his brothers. ఆయన యొక్క గుణము తన సహోదరులతో వేరుగా ఉన్నది. So the reason God liked this man very much. అందునిమిత్తమై దేవుడు అతన్ని యూదాను ఎంతో ఇష్టపడిన వాడు. So the reason it is said that Lord Jesus Christ is born in the tribe of Judah and is called the Lion of the tribe of Judah. ఆ కారణం చేత యేసుక్రీస్తు ప్రభువు యూదా గోత్రంలో జన్మించి ఆయన యూదా గోత్రం సింహంగా పిలువబడినాడు. Here we see in the book of Revelation chapter 5 and verse 5. ఇక్కడ మనం చూస్తున్నాం కదా ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 5వ వచనంలో, Behold, the Lion of the tribe of Judah, the root of David, has prevailed to open the book and to loose the 7 seals thereof. ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రం సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథము ఇప్పటికై జయం పొందని నాతో చెప్పాను. So even the Bible says, దేవుని వాక్యం చెప్తుంది కదా. so God does not want any one of us to perish.
దేవుడు మనల్ని ఎవ్వరు కూడా నశించుకోవాలని కోరడు. So he don't want any one of us to perish. దేవుడు మనం ఎవ్వరం కూడా నశించుకోవాలని కోరడు. So the reason why God himself came to this earth in the form of a man. అందునిమిత్తమై యేసుక్రీస్తు ప్రభువారు తానే మానవ స్వరూపంలో ఈ లోకానికి 2 Peter chapter 3 and verse 9. 2 పేతురు 3వ అధ్యాయము 9వ వచనం. 2 Peter verse 3 chapter 3 and verse 9. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ The వచనం. Lord is not altogether, the Lord is not slack concerning his promise, as some men count slackness, but is long suffering to us, not willing that any should perish, but that all should come to repentance. See, we see the heart of God, that none should perish. ఇక్కడ దేవుని యొక్క హృదయాన్ని మనం చూడగలం. ఇక్కడ దేవుడు ఏమంటున్నారంటే ఎవరు కూడా నశింపకూడదని, that all should come to repentance. అందరూ మారుమనసు పొందవాలని, all should come to repentance. అందరూ మారుమనసు పొందవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. That's the reason why we can see God has come in the form of a flesh and born in the tribe of Judah, to the root of David, and is called the Lion of the tribe of Judah. అందునిమిత్తమై ఈ కారణం చేతనే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి శరీరాకారంలో వచ్చి మానవ రూపంలో వచ్చి యూదా గోత్రంలో జన్మించిన వాడు ఉన్నాడు. So he born in the tribe of Judah, ఆయన యూదా గోత్రంలో జన్మించి having the same kind of a heart and saying that none should perish and all should come to the repentance. అదే హృదయము యేసు ప్రభు జీవితంలో చూస్తున్నాం. ఎవరు కూడా నశింపకుండా అందరూ మారుమనసు పొందాలని కోరుతున్నాడు దేవుడు. In the gospel according to Matthew it is said, come unto me all ye that heavy laden, I will give you rest. మత్తయి సువార్తలో చూస్తున్నాం కదా, ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి. All ye that heavy laden, ప్రయాసపడుచున్న వారందరూ కూడా, all ye that heavy laden, ప్రయాసపడి భారం మోస్తున్న వారందరూ కూడా, all the creation of the God, irrespective of their tribe, irrespective of their caste and everybody, God is calling everyone so that he may give rest to each and every one of them. లోక నివాసులందరినీ కూడా, లోకంలోని మానందరూ కూడా వారి యొక్క కులము మతము జాతి రంగు ఏ భేదం లేకుండా అందరినీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు పిలుస్తున్నారు. We see many things to show some kindness to anybody. మనము కొంతమందికి దయ చూపిస్తుంటాం. We see many things to show some kindness to anybody, whether they are qualified or not to our kindness. మనము దయ చూపడానికి ఎవరైనా అర్హులా కాదో మనం గమనిస్తా ఉంటాం. So we qualify them with our mind. మనము మన మదిలో ఆలోచిస్తూ ఉంటాం వాళ్ళు అర్హులా కాదా, whether this person is worthy of my kindness or not. నేను దయ చూపడానికి ఇతడు అర్హుడా కాడా అని చూస్తున్నాను. whether he will give in turn of my kindness, will he give me respect or not. నేను దయ చూపిస్తే తను నన్ను గౌరవిస్తాడా లేదా. whether he will be faithful to me or not. నేను దయ చూపిస్తే అతను నాకు నమ్మకంగా ఉంటాడా లేదా. whether he will remember me or not. నన్ను గుర్తు పెట్టుకుంటాడా లేదా. We will think all these things and then we will calculate whether to show kindness or not. ఇవన్నీ కూడా మనము ఒకసారి ఆలోచించుకొని అప్పుడు మనం దయ చూపించాలి లేదా ఆలోచిస్తాం. Then if that person meets all these things, ఒకవేళ ఆ యొక్క వ్యక్తి ఇవన్నీ కూడా పొందితే, అర్హుడుగా ఎంచబడితే, అప్పుడు ఈ వ్యక్తిగా అర్హుడుగా ఎంచబడితే, then we'll start show some kindness to him. అప్పుడు మనం తన పట్ల దయ చూపేవారు. That is man's kindness. అది మనుషుని యొక్క దయ. But God's kindness is different from man's kindness. దేవుని యొక్క దయ మనుషుని దయతో వేరుగా ఉన్నది. God does not see whether this person is qualified, that person is qualified or not. God is showing the same kindness to each and everyone. It is in our hands whether to obtain that or not. దేవుడు మానవుల్లాగా ఈ ఫలానా వ్యక్తి నా దయ పొందడానికి అర్హుడా కాడా ఇలా అంతా చూడడు. దేవుడు ప్రతి ఒక్కరిని సమానంగా దయ చూపించేవాడు ఉంటాడు. So in the Bible says, దేవుని వాక్యం చెప్తాం in Romans 3:23, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం, for all have sinned and come short of the glory of God. ఏ భేదంలో అందరూ పాపం చేసి దేవుని అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. And now because all have sinned and come short of the glory of God, అందరూ పాపం చేసి దేవుని అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. and none were worthy to get the kindness and goodness and the mercies and the grace of God. ఎవరు కూడా దేవుని యొక్క దయను కనికరమును మంచితనమును కృపను పొందే అర్హులు లేరు. Because of that, అందునిమిత్తమే God has decided to show his kindness, goodness and mercy to each and everyone that are there on this earth. దేవుడు అనుకున్నాడు నా యొక్క దయను నా యొక్క కృప కనికరము మంచితనమును ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి మీద కుమ్మరిస్తాను. Irrespective of the caste and the place and the region.
ఏ యొక్క ప్రాంతమైనా గానీ, ఏ యొక్క కులమైనా, ఏ యొక్క మతమైనా గానీ అందరినీ దేవుడు It ప్రేమిస్తున్నాడు. is in our hands whether to obtain the kindness of God or not. దేవుని దయ పొందవలనా లేదనేది ఇంకా మన చేతిలోనే ఉన్నది. God has left the decision with mankind. ఆ యొక్క తీర్మానమును మానవాళికి దేవుడు విడిచిపెట్టిన వాడు ఉన్నాడు. God is saying, దేవుడు అంటున్నాడు కదా, for God so loved the world, దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు. in which you are dwelling. నువ్వు ఎక్కడ జీవిస్తున్నావో God is loving that world. దేవుడు ఆ లోకమును ప్రేమిస్తున్నాడు. God is now not loving this universe, this stars, this moon, this sun, these trees, this hills and valleys, not all this. God is loving you because He has made you in His form. దేవుడు సృష్టిని అంతగా ప్రేమించట్లేదు కానీ మానవుని మాత్రం దేవుడు ప్రేమించేవాడు ఉన్నాడు. If He want, He can demolish and He can crush away and take away all this creation with one word. దేవుడు ఒక మాటతో ఈ యొక్క సృష్టిని అంతటిని కూడా నాశింపజేయగల శక్తి గలవాడు. But He cannot do that with you. కానీ ఆయన నీతో ఆ రీతిగా చేయలేడు. Because of that, because He has formed you in His form, He is giving you time and again and again. He is giving you time to repent of all your sins. ఎందుకు ప్రాణముని ప్రభు నశింపజేయడంటే ఆయన తన స్వరూపమందు ఆయన నిన్ను చేసుకున్నవాడు ఉన్నాడు. ఆయన నీకు సమయం ఇచ్చేవాడు ఉన్నాడు. మారు మనసు పొందడానికి ఆయన ఎదురు రాడు. Oh, He has been waiting long for you to repent of your sins. ఎంతో కాలం నుంచి ప్రభు వేచి ఉన్నాడు నీ యొక్క పాపం నుంచి నువ్వు You might have been denying Him of all His mercies, but He is still standing at the door of your heart and knocking so that you may open and get all the grace and mercy and His goodness. దేవుని యొక్క కనికరం అంతటిని నువ్వు తృణీకరించుకుని వాడుకున్నప్పటికీ నీ దేవుడు ద్వారం యొద్ద నుండి నీ పట్ల ఆయన కృపను కనికరమును మంచితనం కుమరించుట కొరకై వేచి ఉంటున్నాడు. Because of love. ఎందుకంటే దేవుని ప్రేమను బట్టి. There is no virtue in you. నీలో సుగుణం ఏదీ లేదు. There is no goodness in you. నీలో మంచితనం ఏదీ లేదు. You are fully defiled. నువ్వు సంపూర్ణంగా అపవిత్రుడు. You are full of iniquity. నువ్వు ఎంత అతిక్రమం చేసిన వాడు. If you are full of unrighteousness. నువ్వు అవినీతి పరుడవు. You are full of sins. నీవు పాపంతో నిండిన వాడవు. You are full of all the stinking smell. నువ్వెంతో పాపపు వాసనతో ఉన్నవాడు. But still God is loving you. అయినను దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. This is God's love. ఇది దేవుని ప్రేమ. This is God's love. ఇది దేవుని ప్రేమ. So we see that God has come in the form of a flesh, born in the tribe of Judah. He wants to show the love and compassion to each and every one of them, so that they may live through Him. ఆయన యొక్క ప్రేమను బట్టి ఆయన ఈ లోకమునకు శరీరాకారంలో మానవ పోలికలో పుట్టి యూదా గోత్రంలో పుట్టి నీ పట్ల దేవుడి ప్రేమను కుమరించిన వాడు ఉన్నాడు. Here Simon he was born in the prison. ఇక్కడ షిమయోను తను బందీలో ఉంటున్నాడు. He was just born in the prison. ఆయన కేవలం ఒక ఖైదీగా ఒక జైల్లో ఉంచిన He was kept in the jail. చెరసాలలో ఉంచబడిన వాడు. He was just kept in the jail. కేవలం ఒక చెరసాలలో పెట్టబడిన వాడు ఉన్నాడు. And not only that, these people are experiencing the famine and they need the grains. వారు కరువులో ఉన్నారు కనుక వారికి ధాన్యం కావాలి కనుక ఆయన ఆ రీతిగా ఉన్నాడు. And now to deliver Simon and to get some grains, now Judah is taking all the initiative. సొంత ధాన్యం పొందుటకు అదే విధంగా షిమ్యోను కూడా విడిపించడానికి యూదా ప్రయత్నం చేస్తా ఉన్నాడు. Here we see in the 1 John chapter 5 verse 11. మొదటి యోహాను 5వ అధ్యాయము 11వ వచనంలో చూస్తున్నాం. 1 John chapter 5 verse 11. మొదటి యోహాను 5వ అధ్యాయము 11వ వచనము. And see verse 11, we'll all together. This is the record that God has given to us. This is the record that God has given to us eternal life, and this life is in His Son. ఆ సాక్ష్యం ఏమనగా దేవుడు మనకు నిత్య జీవం దయచేసెను, ఈ జీవం ఆయన కుమారుని యందు ఉన్నది. And 12 also. 12వ వచనం కూడా కలిసి చదువుతాం. He that hath the Son hath life, and he that hath not the Son of God hath not life. So we see that God came in the form of a flesh just to give us and to revive us and to bring us into life through His life. యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన శరీరాకారంలో మానవ పోలికలో ఈ లోకంలోకి ఎందుకు వచ్చారంటే మనకు జీవం ఇవ్వడానికి, మనల్ని పునరుజ్జీవింప చేయడానికి వచ్చినారు. Because we are dead in our sins. ఎందుకంటే మనం మన పాపను బట్టి మరణంలో ఉన్నాం. Because of all our iniquities and of all our unrighteousness,
death has come upon us. మన యొక్క అతిక్రమం బట్టి మన యొక్క అవినీతిని బట్టి మన మీదకి మరణం వచ్చిందో అన్నది. Oh, we are like dead people in the sight of God. దేవుని యొక్క దృష్టిలో మనం మరణించిన వారు ఉన్నాం. To give us life, he has come to this world. మనకి జీవం ఇచ్చుటకు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. There Judah has gone to Egypt just to deliver his brethren from the jail. ఇక్కడ యూదా ఐగుప్తుకు కేవలం తన యొక్క సహోదరుని చెరసాలలో నుంచి విడిపించడానికి వెళ్ళాడు. Now, but God has come to this world to give you life and to bring back you from death to life. అయితే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చినారంటే నీ యొక్క మరణపు స్థితిలో నుంచి నిన్ను విడిపించి జీవంలోనికి దాటించడానికి వచ్చినారు. The scripture says, దేవుని వాక్యం సెలవిస్తుంది, whosoever believeth in me, ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో they have passed from the death into life. యేసుక్రీస్తు ప్రభువు అన్నారు కదా, ఆయన విశ్వాసం ఉంచువాడు మరణంలో నుంచి జీవంలోకి దాటి ఉన్నాడు. Whosoever believes in me, ఎవరైతే ఆయన విశ్వాసం whosoever believes in me, ఎవరైతే ఆయన విశ్వాసం they ఉంచున్నారో have passed from death and entered into life. వారు మరణంలో నుంచి జీవంలోకి దాటి ఉన్నారు. Oh, whosoever we have believed in him, మనము ఆయన విశ్వాసం we ఉంచున్నాము. believe that he has paid all our price. ఆయన మన యొక్క పాప క్రయదానం అంతా చెల్లించి మాడుకున్నాడని We believe that he has borne the pain on the cross of Calvary. ఆయన మన కొరకై ఆ యొక్క కల్వరి శిలువ పైన ఆ శిక్షణంతా అనుభవించి మాడుకున్నాడని ఒప్పుకుంటున్నాము. Oh, because of that, we have been brought from death to life. అందు నిమిత్తమై మనము మరణంలో నుంచి జీవంలోనికి దాటి ఉన్నాం. Secondly, we see రెండోదిగా చూస్తున్నాం, if Judah had a mind to make everybody alive. యోధా ఎటువంటి మనసు కలిగిన వాడంటే అందరినీ సజీవులుగా తీసుకొని రావాలని In కోరుతున్నాడు. the times of famine, ఆ యొక్క కరువు దినాలలో he don't want any of his family members to die. తన కుటుంబ సభ్యులు ఎవరు కూడా మరణించాలని తన In the కోరుతున్నాడు. same way, అదే రీతిగా Lord Jesus Christ, యేసుక్రీస్తు he ప్రభువు don't want any of the children of this world to die in their sin. ఈ లోకంలో ఎవరు కూడా పాపం వలన మరణించకూడదు అని Not anybody. ఎవరు కూడా నశించకూడదు. Because of that, he has come with the intention what Judah had at that time. అటువంటి యూదా కలిగిన ఉద్దేశంతోనే యేసుక్రీస్తు ప్రభువు కలిగి యూదా గోత్రంలో జన్మించిన వాళ్ళు ఉన్నారు. See in the verse 9, Genesis chapter 43 and verse 9 we see, ఆదికాండము 43 అధ్యాయం 9వ వచనంలో చూస్తున్నాం, I will be surety for him, of my hand shall thou require him, if I bring him not unto thee, set him before thee, then let me bear the blame forever. నేను అతని గూర్చి పూట పడుదును, నీవు అతని గూర్చి నన్ను అడగవలెను, నేను అతని తిరిగి నీ యొద్దకు తీసుకుని వచ్చి నీ ఎదుట నిలువబెట్టని ఎడల ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండును. Now he want to do the mediatorship between father and his brothers. ఇక్కడ తండ్రికి తన సహోదరుల మధ్యలో యూదా మధ్యవర్తిగా ఉంటున్నాడు. Not only between a father and his brothers, తన యొక్క తండ్రికి సహోదరులకు మధ్యలో మాత్రమే but కాదు, between father and king of Egypt. మరియు తండ్రికి మరియు ఐగుప్తు యొక్క రాజుకు మధ్యలో కూడా మధ్యవర్తిగా ఉన్నాడు. So we can see here in the 1 Timothy chapter 2 and verse 5. మొదటి తిమోతి 2వ అధ్యాయము 5వ వచనంలో చూస్తున్నాం. 1 Timothy chapter 2 and verse 5. మొదటి తిమోతి 2వ అధ్యాయం 5వ వచనం. All together. అందరం కలిసి For there is one God and one mediator between God and man, and the man Christ ఆయన Jesus. క్రీస్తు యేసును నరుడు. Here we can see the loyal of the tribe of Judah, Lord Jesus Christ, had the same mind. He came as a mediator between God and man. యేసుక్రీస్తు ప్రభువారు అటువంటి మనసు కలిగిన వారై ఆయన యూదా గోత్రపు సింహంగా ఉండి దేవునికి నరులకు మధ్యలో మధ్యవర్తిగా ఉంటూ వచ్చినాడు. He became a mediator for you and me. ఆయన నీకును నాకును దేవునికి మధ్యలో మధ్యవర్తిగా ఉన్నాడు. Lord Jesus Christ, tribe of Judah has become a mediator. యూదా గోత్రపు సింహమైన యేసుక్రీస్తు ప్రభువారు మధ్యవర్తిగా ఉన్నారు. How Judah became a mediator. This Lord of the tribe of Judah has become a mediator between God and you. యూదా ఏ రీతిగా అయితే మధ్యవర్తిగా ఉంటూ వచ్చినాడో యేసుక్రీస్తు ప్రభువారు కూడా యూదా గోత్రపు సింహమైన యేసుక్రీస్తు ప్రభువారు కూడా నీకును దేవుని మధ్యలో మధ్యవర్తిగా ఉన్నాడు. God himself has become a mediator now. What a great thing it is. దేవుడు తానే మధ్యవర్తిగా ఉన్నాడు. ఎంత గొప్ప విషయం అది. Just to deliver you. కేవలం నిన్ను విడిపించడానికి. Now Judah has become a mediator between the father and the king of Egypt and between his brothers, just to deliver Simeon and to deliver Benjamin.
యూదా అయితే ఇక్కడ తన తండ్రికి ఐగుప్తు రాజు మధ్యలో మధ్యవర్తున్నాడు. ఇందు నిమిత్తం అంటే తన సోదరుని విడిపించడానికి బెన్యామీను క్షేమంగా And తీసుకున్నాడు. also feed their family members. అంతేకాకుండా తన కుటుంబ సభ్యుల్ని పోషించడానికి. Likewise, the Lord Jesus Christ has become a mediator between you and God. అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా దేవునికి మనకి మనిషిలో మధ్యవర్తిగా ఉన్నారు. He need to become a mediator to deliver you from the bonds of sin. పాప బంధకంలో నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువు వారు మధ్యవర్తిగా ఉంటూ వచ్చినారు. Oh, what a great heart he has. ఎటువంటి గొప్ప మనసు యేసుక్రీస్తు ప్రభువు వారు కలిగి ఉన్నారు. So he has become a mediator just to deliver you, and in the form of a flesh he came to become a mediator. కేవలం నేను విడిపించడానికి మానవ రూపంలో యేసుక్రీస్తు ప్రభువు వారు మధ్యవర్తిగా ఉన్నారు. So he became a mediator. He came in the flesh. ఆయన శరీరాకారంలో వచ్చినారు, మధ్యవర్తిగా ఉంటూ వచ్చినారు. Oh, what a great man he is! Great God he is. ఎంత గొప్ప దేవుడు. Thirdly, we see that in verse 9, Genesis chapter 43 and verse 9, we see ఆదికాండం 43:9 చూస్తాం. second portion of this verse. రెండో భాగంలో చూస్తున్నాం. Then let me bear the blame forever. ఆ విషయమైన నింద నా మీద ఎల్లప్పుడూ ఉండును గాక అంటున్నాడు. Now that Judah is taking the blame upon himself. ఆ యొక్క నిందను యూదా తన మీద వేసుకుంటున్నాడు. Judah is saying, యూదా అంటున్నాడు, if I am not able to bear the burden, if I am not able to deliver them, నేను వారిని విడిపించుకొని తీసుకొని రా. if I am not able to deliver Simeon and Benjamin, షిమ్యోను బెన్యామీను క్షేమంగా విడిపించి తీసుకొని then you blame me forever. నా మీద ఆ విషయమైన నింద నా మీద ఎల్లప్పుడూ ఉండు గాక. Forever you blame me. ఎల్లప్పుడూ నువ్వు నన్ను ఇంకా నిందించు. Oh, Lord Jesus Christ, with the same heart he has came into this world, he took all our blame. యేసుక్రీస్తు ప్రభువారు కూడా అటువంటి హృదయం కలిగిన వారు ఈ లోకానికి వచ్చి మన యొక్క నిందలంతా కూడా ఆయన మీద మోపబడినగా ఉన్నాయి. He took all our punishment upon him. ఆయన మన యొక్క శిక్షనంతను భరించినారు. Though he has not sinned, ఆయన పాపం చేయనప్పటికీ, though he did not sin with his mouth, ఆయన నోటితో కూడా ఎంత మాత్రం పాపం చేయనప్పటికీ, though he did not sin with his body, ఆయన శరీరంతో ఎంత మాత్రం పాపం but చేయనప్పటికీ, still he took all our punishment. ఆయనను మన యొక్క పాపం శిక్ష ఆయన మీద And వేయాలి. Lord said, can anyone prove that there is sin in me? యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్పారు కదా, ఆయన అడుగుతూ సవాల్ చేస్తూ వచ్చినారు, నాలో పాపం ఉందని ఎవరైనా స్థాపించగలరా అని చెప్తూ వచ్చారు. Oh, for your sake, నీ నిమిత్తమై, for your sake, నీ నిమిత్తమై he took all the blame upon him. ఆయన నిందనంతను ఆయన మీద వేసుకున్నవాడు. For your sake, నీ నిమిత్తమై he took all your sin upon him. నీ యొక్క పాపం అంతటిని ఆయన మీద మోసినవాడు. He became a curse for you. ఆయన నీ కొరకే శాపగ్రహి వేలాడి. See Galatians chapter 3. గలతీయులకు రాసిన పత్రిక Galatians chapter 3 and verse 9-10. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం. So then they which be of the faith are blessed with faithful Abraham. For as many as are of the works of the law are under the curse, for it is written, cursed be everyone, cursed is everyone that continueth not in all things that are written in the book of the law to do them. 11th verse. 11వ వచనంలో, ధర్మశాస్త్రం చేత ఎవడును దేవుని యొద్ద నీతిమంతులను తీర్చబడునని సంగతి స్పష్టమే. ఏలైనగా నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును. And 12th verse, the law is not of faith, but the man that doeth them shall live in them. 13th verse. 13వ వచనము, ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము యేసుక్రీస్తు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించను. ఇందును గూర్చి రాను మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. He became a curse for you and me. ఆయన నీ కొరకే నా కొరకే శాపగ్రాహి అయిన వాడు. And he took all your pain, and he took all your sin, and he took all your iniquity upon himself, and he was crucified on behalf of you on the cross of Calvary. ఆయన మన యొక్క వేదనను, మన యొక్క అతిక్రమములను, మన పాపములన్నిటి భరించి మన నిమిత్తమై విమోచనగా మన నిమిత్తమై మన పాపమునంతా తను మోసి యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో మనల్ని విమర్శించిన వాడు. Nobody in this world will show willingness to take others' blame upon themselves. ఈ లోకంలో ఎవరు కూడా వేరొకరి నింద వారి మీద వేయబడటానికి ఇష్టపడరు. Nobody will show their willingness. ఎంత మాత్రం ఇష్టపడరు. Not even father, తండ్రి కూడా ఇష్టపడరు. not even mother, తల్లి కూడా ఇష్టపడరు. not even siblings, తోడబుట్టిన వారు ఇష్టపడరు. not even friends, స్నేహితులు ఇష్టపడరు. no, not anybody. ఎవరు కూడా ఇష్టపడరు. Many times wife will not show willingness to take the blame. ఎందుకు నిందను మోయడానికి ఇష్టపడరు?
Sometimes even wife does not like to take the blame. కొన్నిసార్లు భార్య కూడా ఆ యొక్క నిందను భరించడానికి ఇష్టపడదు. Times husband also will not show his willingness to take the blame of his wife. కొన్నిసార్లు భర్త కూడా తన యొక్క భార్యను గురించి నింద తన మీద వేయబడడానికి ఇష్టపడదు. Oh, not even a small blame also. చిన్న నింద కూడా ఇష్టపడదు. Oh, but Lord Jesus Christ took the greatest blames of you and me upon himself. యేసుక్రీస్తు ప్రభువు గొప్ప నిందను నీకు నీ నిందను నా నిందను ఆయన భరించబడి ఉన్నాడు. Oh God, he loves you in such a way. ఆ రీతిగా యేసుక్రీస్తు ప్రభువు మనల్ని ప్రేమించినారు. Fourthly, we see నాలుగోదిగా చూస్తున్నాము 10th verse, Genesis chapter 43 and verse 10. ఆది కాండము 43వ అధ్యాయము 10వ వచనం. For all together, అందరం కలిసి చదువుతాము. For except we are lingered, surely now we have returned the second time. మాకు తలవు కాకపోయినట్లే ఈ పాటికి రెండవ మారు తిరిగి వచ్చి ఉందామని చెప్పగా. Oh, he did not linger. ఆయన ఆలస్యం చేయడానికి He did not waste the time. సమయం వృధా చేయడానికి ఇష్టపడలేదు. Oh, Galatians chapter 4 and verse 4. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. Galatians chapter 4 and verse 4. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులం కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకు ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. So even when the fullness of time has come, he has sent his dear son for our sake. సమయం కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. He did not wait for a single moment. ఆయన ఒక క్షణములో ఆలస్యం చేయలేదు. Here we see Jacob has waited for so much of time. అయితే ఇక్కడ యాకోబు ఆలస్యం చేస్తూ వచ్చినాడు. But here God is not wasting any of his time. దేవుడు ఎంత మాత్రం కూడా ఆలస్యం చేయడు. God never does late. దేవుడు ఎప్పుడు కూడా ఆలస్యం చేయడు. But God's timings are different from our timings. దేవుని యొక్క సమయము మన సమయానికి వ్యత్యాసం ఉంది. Many times we are in a hurry. మనం కొన్నిసార్లు తొందరగా we don't for God's time. We don't wait for God's time. దేవుని సమయం కొరకు వేచి ఉండం. So we face many of the difficulties in our life. తద్వారా మనం అనేకమైన కష్టములను అనుభవించే వారు ఉంటాం. Initially if we wait upon the Lord, మొదటిగా మనం దేవుని కొరకు వేచి ఉంటే, for any things in our life, దేని విషయమైనా గాని వేచి ఉంటే, whether it may be for your future or anything, బహుశా మన యొక్క భవిష్యత్తు విషయం గురించి గాని దేని గురించి అయినా గాని, for anything if you want to buy, దేని గురించి ఏదైనా కొనాలన్నా గాని, to go to any place, ఎక్కడికైనా వెళ్ళాలన్నా if you గాని, wait upon the Lord, దేవుని సమయం కొరకు వేచి then you ఉంటే, will see a great blessing అప్పుడు మనం in everything. దేవుని ఆశీర్వాదం ప్రతి దాంట్లో ఉండడం. Many times we don't wait. చాలా మంది వేచి ఉండరు. They don't wait for God's time. దేవుని యొక్క సమయం కొరకు వేచి ఉండరు. They want things to be happening in their time, not in God's time. చాలా మందికి వారి యొక్క సమయంలో కార్యములు జరిగింపబడాలని ఇష్టము. They don't wait. వారు దేవుని సమయం కొరకు వేచి ఉండరు. So then say there are many difficulties in their lives. ఆ యొక్క జీవితంలో ఎన్నో కష్టములు ఉంటాయి. So we see Jacob is waiting. ఇక్కడ చూస్తున్నాము యాకోబు వేచి ఉంటా ఉన్నాడు. After a long time he took the decision. ఆలస్యం చేసిన తర్వాత చాలా సమయం తర్వాత ఒక తీర్మానం చేసుకున్నాడు. But God did not wait. దేవుడు ఆలస్యం చేయడు. God has sent his son in the right time. దేవుడు తన యొక్క కుమారుని సరైన సమయంలో పంపించాడు. Even still when you are dead in your sins, మనము మన పాపంలో మరణించి ఉన్నప్పుడు, and still when we are in our weaknesses, మనం మన బలహీనతల్లో ఉన్నప్పుడు, when we are without strength, మనము బలం లేని వారు ఉన్నప్పుడు, బలహీనంగా ఉన్నప్పుడు, God sent his son. దేవుడు తన కుమారుని పంపించాడు. He has did the work of salvation on the cross of Calvary. ఆయన కల్వరి శిలువ పైన రక్షణ కార్యం జరిగించేవాడు. Fifthly we see, ఐదవదిగా చూస్తున్నాము, and Genesis chapter 43 verses 11 and 12. ఆది కాండము 43వ అధ్యాయము 11వ వచనము 12వ వచనం. All together. అందరం కలిసి చదువుకుందాం. And the father Israel said unto them, if it must be so now, do this, take of the best fruit in the land in your vessels, and carry down the man present a little balm, a little spices, with the nuts and almonds, and take double money in your hands, and the money that was brought again in the mouth of your sacks, carry it again in your hands, spread venture. It was an oversight. Now we see that Jacob is asking him to take the double money and the very precious things that are found in the land of Canaan. ఇక్కడ యాకోబు చెప్తా ఉన్నాడు కదా, ఇంకా ఎన్నో ప్రశస్తమైన వస్తువులని తీసుకోండి,
మీకు తిరిగి వచ్చిన రూకలు కూడా తీసుకోండి, రెట్టింపుగా రూకలు తీసుకొని బయలుదేరండి అని చెప్తున్నారు. Here we see in the book of 2 Corinthians chapter 8. 2 కొరింథీ 8వ అధ్యాయంలో చూస్తున్నాము. 2 Corinthians chapter 8 and verse 9. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. All together. అందరం కలిసి For చదువుకుందాం. ye know the grace of our Lord Jesus Christ, that though he was rich, yet for your sake he became poor, that he through his poverty might be rich. కావాలని మీ నిమిత్తము Lord has kept all his eternal riches in for you. He has brought them for you. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క పరలోక ధనమంతా కూడా మనకి ఇవ్వడానికి ఇష్టపడే వారు ఉన్నారు. Oh, you want to make us rich? ఆయన మనల్ని ధనవంతులుగా చేయాలనుకుంటున్నారు. Now we see Jacob is asking Judah to take a little of all the precious things. ఇక్కడ యాకోబు యూదాతో అంటాడు కదా, ప్రశస్తమైన వాటిలో అన్నిట్లో కొంచెం తీసుకొని వెళ్ళండి అంటున్నాడు. But God has given everything that is there in heaven for us. యేసుక్రీస్తు ప్రభువారు అయితే సమస్తము పరలోకంలో ఉన్న సమస్తము మనకు దయచేయడానికి ఇష్టపడిన వారు ఉన్నారు. Oh, before experiencing all the riches of God, ఆయన యొక్క ఐశ్వర్యం అంతటిని అనుభవించక ముందు and he has sealed us with his spirit. ఆయన దాన్ని తన యొక్క ఆత్మతో ముద్రించిన వాడుకున్నాడు. He has sealed us with his spirit. ఆయన మనల్ని తన యొక్క ఆత్మతో ముద్రించిన వాడు. So in order to experience all the riches of God, దేవుని యొక్క ఐశ్వర్యం అంతటిని అనుభవించుకోవటై we with our wisdom, we with our strength cannot experience all his riches. మన యొక్క జ్ఞానంతో మన యొక్క బలంతో దేవుని యొక్క ఐశ్వర్యం అనుభవించలేము. So we need a different strength and different understanding. We need more wisdom, more strength to experience the riches of God. మనకి ప్రత్యేకమైన బలము, ప్రత్యేకమైన జ్ఞానము, ప్రత్యేకమైన గ్రహింపు ఉంటేనే దేవుని యొక్క ఐశ్వర్యాలు. So the reason why God has sealed with his spirit. ఆ కారణం చేత యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని తన ఆత్మతో నింపిన వాడు ఉన్నాడు. Whom he has redeemed with his precious blood. ఎవరైతే తన యొక్క ప్రశస్తమైన రక్తంతో విమోచింపబడ్డారో, Who has believed in him. ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచినారో, Whose sins God has forgiven. ఎవరు పాపములైతే ఆయన క్షమించినాడో, Whom he has given his name. ఎవరికైతే ఆయన పేరు పెట్టబడినదో For them he has sealed with his spirit. వారిని ఆయన యొక్క ఆత్మతో ముద్రించిన వారు ఉన్నారు. So in 2 Corinthians chapter 1 and verse 22 it is written, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 22. Who hath also sealed us and given the earnest of the spirit in our hearts. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయంలో మనకు ఆత్మను సంచకరణను అనుగ్రహించి ఉన్నాడు. Oh, he has sealed us with his spirit in our hearts. ఆయన మన ఆత్మను సంచకరుతో మన హృదయంలో ముద్ర వేస్తున్నాడు. Because of that spirit, ఆ యొక్క ఆత్మ ద్వారా we are experiencing the joy of God. దేవుని యొక్క ఆనందాన్ని అనుభవించేవారు. Because of that spirit, ఆ యొక్క ఆత్మ ద్వారా we are experiencing the peace of God. దేవుని యొక్క సమాధానం అనుభవించేవారు. Because of that spirit, ఆ యొక్క ఆత్మ ద్వారా we are experiencing the faithfulness of God. దేవుని యొక్క నమ్మకత్వమును అనుభవించేవారు. Because of that spirit, ఆ యొక్క ఆత్మ ద్వారా we are renewed every day. మనము అనుదినం నూతనపరచబడుచున్నాము. Because of that spirit, ఆ యొక్క ఆత్మ ద్వారా we are experiencing the grace and mercy and peace of God. దేవుని యొక్క కృపను, కనికరమును, సమాధానం అనుభవిస్తున్నాము. Now Jacob has asked him to take the little of his balm with Judah. ఇప్పుడు యాకోబు యూదాతో చెప్తున్నాడు, అన్నిట్లో శ్రేష్టమైన వాటన్నిటిలో కొంచెం తీసుకొని వెళ్ళమంటున్నాడు. Now with all this, Judah has come to deliver his brothers Simeon and also bring back Benjamin, whom he has took with him. తన యొక్క సహోదరుని షిమ్మోని విడిపించడానికి తనతో కూడా వస్తున్న బెన్యామీని క్షేమంగా తీసుకురావడానికి ఇవన్నీ They all went. వాళ్ళందరూ వెళ్ళారు. They all had a nice feast. వాళ్ళందరూ కూడా మంచి విందు కలిగి ఉన్నారు. Later on they were sent back. తర్వాత మళ్ళీ వారు తిరిగి పంపబడ్డారు. So Jacob, here Joseph told the one who has filled their sacks with grains, Joseph told them that you just keep my cup in the Benjamin's sack so that Benjamin may be with me forever. వాళ్ళు కలిసి మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు యోసేపు ఆజ్ఞాపించినాడు కదా, వాళ్ళ యొక్క సంచుల్లో ధాన్యం ఉంచండి, బెన్యామీన్ యొక్క సంచి మూతిలో నా యొక్క వెండి పాత్రను ఉంచండి అని చెప్పినాడు. So that I want to keep Benjamin with him forever. ఎందుకంటే బెన్యామీన్ ఎల్లప్పుడూ తనతో కూడా ఉంచుకునే ఉద్దేశం కలిగి ఆ రీతిగా చెప్పాడు. So they went on their way. ఆ రీతిగా వాళ్ళ మార్గంలో వాళ్ళు వెళ్తా ఉన్నారు. Again Joseph has sent his servant. తర్వాత మళ్ళా యోసేపు తన దాసులను పంపించినాడు. And to find the cup of Joseph. ఆ యొక్క యోసేపు వెండి పాత్ర, knowingly the cup was found in the sack of Benjamin. బెన్యామీన్ సంచిలో దొరుకుతుందని తెలుసు. And they were brought back. మళ్ళా వారు వెనక్కి తీసుకొని రాబడ్డారు. And now we see ఇక్కడ చూస్తున్నాం కదా, Judah is coming near to Joseph. ఇప్పుడు యూదా యోసేపు దగ్గరికి వస్తున్నాడు. See in the verse chapter 44 and verse 31 and 32. ఆదికాండం 44 అధ్యాయము 31 and 32. 31 32లో చూస్తున్నాం. You read.
అతని ప్రాణము అతని ప్రాణంతో పెనవేసుకుని ఉన్నది కనుక ఈ చిన్నవాడు మా యొద్ద లేకపోవట అతడు చూడగానే చనిపోను. అట్లు తమ దాసులమైన మేము నెలసిన వెంట్రుకల వల్ల తమ దాసులైన మా తండ్రిని మృతులలోనికి లోకంలోనికి దుఃఖంతో దిగిపోనట్లు చేయను. తమ దాసునైన నేను ఈ చిన్నవాడిని గురించి నా తండ్రికి పూటబడి నీ వద్దకు నేను అతన్ని తీసుకుని రాని ఎడలా నా తండ్రి దృష్టి యందు ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండునని చెప్పింది. Now here we see Judah want to become servant of for Joseph to bring back Benjamin to the land of Canaan, to keep him before his father. అయితే తమ్ముడైన బెన్యామీన్ తన తండ్రి నిలబెట్టుకొరకై యూదా చూస్తున్నాం మరి ఇక్కడ చివరి భాగంలో 33లో కాబట్టి తమ దాసునైన నీ చిన్నవానికి ప్రతిగా ఏలిన వారికి దాసునిగా నుండనిచ్చి అని చెప్తాడు. He want to take the form of a servant now. తను దాసుడిగా అవడానికి ఇష్టపడుతున్నాడు. Now he want to leave away his sonship that is with his father Israel. తన తండ్రి అయిన ఇశ్రాయేలు దగ్గర ఉన్న తన కుమారత్వం పోగొట్టుకున్నాడు. Now he want to retain and remain in the land of Egypt as a servant. ఆ యొక్క ఐగుప్తు దేశంలో దాసునిగా ఉండిపోవడానికి ఇష్టపడుతున్నాడు. That is what we see in the book of Philippians chapter 2. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఆ విషయం చూస్తున్నాం. See Philippians chapter 2 verse 6 and 7. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు. Who being in the form of God thought it not robbery to be equal with God, but made himself of no reputation and took upon him the form of servant and was made in the likeness of men. We see here what a kind of a mind and heart the Judah had. ఇక్కడ చూస్తాం కదా ఎటువంటి హృదయమును మనసును యోగా కలిగి ఉన్నాడు. See now he is willing himself to giving himself to become a servant of Joseph. అక్కడ యోసేపు దాసుడుగా అయిపోయాడు. He didn't know that he was Joseph. యోసేపు అని అతనికి తెలియదు. But still he want to surrender himself to be his servant to just deliver Benjamin and Simeon. ఆయనను కూడా తన దాసుడుగా అయిపోవడానికి ఇష్టపడుతున్నాడు. తన తమ్ముడైన బెన్యామీను విడిపించడానికి ఇష్టపడుతున్నాడు. This is what God has allowed in the life of Judah. ఇక్కడ యూదా జీవితంలో అటువంటి మనసును దేవుడు ఇష్టపడిన వాడు ఉన్నాడు. That is the reason why he came in the tribe, we born in the tribe of Judah. ఆ కారణం చేత యేసుక్రీస్తు ప్రభువు యూదా గోత్రంలో జన్మించాడు. That is the reason why he was born in the tribe of Judah. ఆ కారణం చేత యేసుక్రీస్తు ప్రభువు యూదా గోత్రంలో జన్మించాడు. Lord has come with the same mind. యేసుక్రీస్తు ప్రభువు అటువంటి మనసు కలిగిన వాడుగా వచ్చారు. Lord has come with the same thought. యేసుక్రీస్తు ప్రభువు అటువంటి ఆలోచనతో Lord has come with the same intention. యేసుక్రీస్తు ప్రభువు అటువంటి ఉద్దేశంతో వచ్చారు. Oh, Lord has come with the same conviction. యేసుక్రీస్తు ప్రభువు కూడా అటువంటి మనసు కలిగి Judah want to deliver his two brothers, but here Lord Jesus Christ born in the tribe of Judah want to deliver each and every one of us that are there on this earth. యూదా అయితే తన జీవితంలో తన ఇద్దరు సహోదరులను విడిపించడానికి ఇష్టపడ్డాడు కానీ యేసుక్రీస్తు ప్రభువు అయితే లోక నివాసులందరినీ కూడా విడిపించడానికి ఇష్టపడుతున్నాడు. Of whom you and me are delivered and sitting in his presence. Because of what God has did for you and me. దేవుడు మన జీవితంలో చేసిన కార్యమును బట్టి ఈ దినాన మనం రక్షింపబడిన వారి నుండి దేవుని సన్నిధిలో కూర్చొని ఉన్నాం. Oh, he became a servant for you. ఆయన మన కొరకై దాసుడుగా చేయబడ్డాడు. He became a servant for you. ఆయన నీ కొరకై దాసుడుగా చేయబడ్డాడు. Firstly we see మొదటిగా చూస్తున్నాం he don't want any one of us to perish. ఆయన మనల్ని ఎవరు కూడా నశించిపోవాలని ఇష్టపడట్లేదు. He don't want any one of us to perish. ఆయన ఎవరు కూడా నశించిపోవాలని ఇష్టపడట్లేదు. Just Simeon was in jail. షిమియోను చెరసాలలో ఉన్నాడు. And to just deliver Simeon, he want to deliver him and to bring back him to his father. షిమియోను విడిపించి తన తండ్రి వద్దకు తీసుకొని రావచ్చుకే. Not only to bring back Simeon, he want to bring back some grain so that none of his family members would die in famine. షిమియోను విడిపించడం మాత్రమే కాదు తన కుటుంబంలో ఉన్న ఎవరు కూడా కరువు చేత నశించిపోకుండా ధాన్యం తీసుకొచ్చడానికి. Likewise the Lord Jesus Christ also does not want any one of us to die. అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభువు కూడా మనం ఎవరు నశించిపోకూడదు అనే ఉద్దేశం కలిగి Oh, he has died for you on the cross of Calvary. ఆయన మన కొరకై కల్వరి శిలువలో He took everyone's pain. ఆయన మన He took everyone's death. ఆయన మన He took everyone's curse. ఆయన మన శాపమును తీసుకున్నాడు. He was wounded for everybody. ఆయన మన గాయమును ఆయన పొందినాడు. Secondly we see రెండోది చూస్తే he became a surety. ఆయన మన కొరకు He became a mediator.
ఆయన మన కొరకే మధ్యవర్తి అయినాడు. He became a mediator between God and you. ఆయన దేవునికి మనకి మధ్యలో When you are an enemy of God, మనము దేవుని శత్రువుమైన you are dead with sins. మన పాపంతో He బంధించాడు. came down to give you life. ఆయన ఈ లోకమునకు మనకు జీవనిష్టకై He came to this earth. He became a mediator to make you as a son of God. ఆయన మన ఈ భూమి మీదకి మనల్ని ఆయన దేవునితో కూడా మనల్ని సమాధానపరచు కొరకై మధ్యవర్తిగా అయినాడు. He came to this earth to make us the sons of God. ఈ యొక్క లోకానికి మనము దేవుని కుమారులుగా అవడానికి యేసుక్రీస్తు ప్రభువు వచ్చినాడు. He made us as the sons of God. ఆయన మనల్ని దేవుని కుమారులుగా చేసినాడు. Or to make us his sons, ఆయన కుమారులుగా చేయకొరకై he became a mediator. ఆయన మధ్యవర్తి అయినాడు. Being a mediator, మధ్యవర్తిగా ఉండి he hung upon the cross of Calvary. ఆయన He shed his blood. కలువరి శిలువలో Through his divine and defiled holy blood, he cleansed us of all our sins. ఆయన యొక్క కలువరి శిలువలో వేలాడి ఆయన యొక్క ప్రశస్తమైన పవిత్రమైన రక్తంతో మన పాపములను కడిగి వాడుకున్నాడు. Because we are cleansed in his precious blood, we became his sons. మనం ఆయన యొక్క ప్రశస్తమైన రక్తంలో All the virtue that now it is there in the blood of Christ has come into us. ప్రతి ఒక్క సుగంధము ఆయన యొక్క రక్తములో ప్రశస్తమైన రక్తంలో కలిగి ఉన్నాయి. All the virtue that is there in the blood of Jesus Christ has come into us. ఆ యొక్క దేవుని రక్తంలో యేసుక్రీస్తు ప్రభువు రక్తంలో ఉన్న సుగంధములన్నీ కూడా మనలోకి వచ్చి ఉన్నాయి. Oh, because that we became his sons. ఆ రీతిగా మనం దేవుని కుమారులుగా చేయబడ్డాము. All our sins have been forgiven, మన యొక్క cleansed పాపములన్నీ away, క్షమింపబడ్డాయి, washed away. కడుగుబడినాయి. Oh, now we became righteous. మనము నీతిమంతులుగా చేయబడ్డాము. Thirdly, we see మూడవదిగా చూస్తున్నాము, he took all our blame. మన యొక్క నిందలంతటిని కూడా ఆయన భరించిన Oh, he took all our curse, we see. మన యొక్క శాపం అంతటి కూడా ఆయన మోసిన వాడుకున్నాడు. He became a curse for us. ఆయన మన కొరకై శాపగ్రాహి. Fourthly, we see నాలుగవది, he did not linger. ఆయన తరువు చేయలేదు. In the fullness of time, he came and he paid the price. కాలం పరిపూర్ణమైనప్పుడు ఆయన వచ్చి మన కొరకై క్రయం చెల్లించి వాడుకున్నాడు. And fifthly, we see ఐదవదిగా he చూస్తున్నాం, has brought all his heavenly riches for those who have kept their faith in him. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరి కొరకు ఆయన యొక్క పరలోక ఐశ్వర్యం అంతటి మన కొరకు ఇచ్చి వాడుకున్నాడు. Oh, and to experience all his heavenly riches, ఈ యొక్క పరలోక ఆశీర్వాదం ఐశ్వర్యం అంతటిని అనుభవించుకై he has sealed us with his Holy Spirit. ఆయన యొక్క ఆత్మతో మనల్ని ముద్రించిన వాడుకున్నాడు. Lastly, we see చివరిగా చూస్తున్నాము, he became a servant. ఆయన దాసుడుగా He చేయబడినాడు. became a servant. ఆయన దాసుడుగా చేయబడినాడు. Oh, he became a servant for you and me. ఆయన నీ కొరకే నా కొరకే దాసుడుగా చేయబడినాడు. As a servant, he came into this world. ఆయన దాసుడుగా ఈ లోకంలోకి వచ్చిన వాడుకున్నాడు. And he did not think that it's a robbery. It's robbery to lose the place to be equal with God. దేవునితో సమానంగా ఉంచ విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు. Oh, he became a servant, took the form of a servant, ఆయన దాసుని రూపం ధరించి వాడుకున్నాడు. and was made in the likeness of men. ఆయన మానవుని పోలికలో He has humbled himself. తను తాను రిక్తునిగా చేసుకున్నవాడు. He has humbled himself తను తాను రిక్తునిగా చేసుకున్నవాడు, so that he may exalt you to be as a sons of God. మనం దేవుని కుమారులుగా కనపరచబడుటకై ఆ రీతిగా దేవుడు చేయబడినాడు. So remembering all these things, ఈ విషయములన్నిటిని జ్ఞాపకం let us worship the Lord. మనం దేవుని ఆరాధించేవారు. May the Lord bless his portion so that we may worship him in truth and in spirit. దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించుకోరకై దేవుని వాక్య భాగం ఆస్వాదించు. Let us sing one chorus and then we'll go to the personal worship. ఓ పల్లె పాడుకొని మళ్ళా మనం ఆరాధన సమయంలో ప్రవేశించే వారం ఉందాం.